ఇన్స్టాగ్రామ్లో బ్రౌజింగ్ చేస్తూ ఉంటే నాకు ఒక పర్సన్ మెసేజ్ చేశాడు. సో ఖాళీగా ఉన్నాం కదా, ఎట్లాగో నిద్రపట్టట్లే కదా అని చెప్పి ఆ మెసేజ్ ఓపెన్ చేయడం జరిగింది. అది చాలా పెద్దగా టెక్స్ట్ చేశాడు. సో అది షార్ట్కట్లో ఏమని అని అంటే, షార్ట్కట్లో చెప్తున్నా, అది ఏమని అని అంటే, ఎట్ ప్రెసెంట్ చాలామంది చాలా వీడియోస్ అనేది వైరల్ అవుతూ ఉన్నాయి. అండ్ అదే కాకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలామంది ఏదైతే దాని రిలేటెడ్ పోస్టర్స్ కూడా రన్ చేయడం, సో ఈవెంతో నేను కూడా ఆ వీడియోస్ అనేది చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇంజెక్షన్ సూట్ అనమాట, ఏదైతే రికవరీ ఏజెన్సీ హెరాస్మెంట్ నుంచి తట్టుకోలేక అని చెప్పేసి ఒక వీడియో అనేది చేస్తూ ఉన్నాం. సో ఆ వీడియో త్రూ తను ఒక అడ్వకేట్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో తను ఎప్పుడైతే అప్రోచ్ అయిన తర్వాత సో వాళ్ళందరూ మాట్లాడుకున్నారు, సో ఫీజు అనేది తీసేసుకోవడం జరిగింది. ఎట్ ప్రెసెంట్ ఆల్మోస్ట్ ఒక 2 months అయిందంట. ఇక్కడ ఏంటి అని అంటే, ఏదైతే ఇంజెక్షన్ సూట్ రిలేటెడ్ వాళ్ళు వస్తారో వాళ్ళ దగ్గర అమౌంట్ లేకే మాలాంటి అడ్వకేట్లను అప్రోచ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి ఇమీడియట్లీగా ఆ సూట్ అనేది ఫైల్ చేసి ఇస్తే, సో వాళ్ళు ఎవరికైనా చెప్పుకున్నా కూడా పలానా వాళ్ళు ఇట్లా నాకు తొందరగా చేసి ఇచ్చారు అని చెప్పేసి చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. అండ్ ఎట్ ప్రెసెంట్ చూసుకుంటే ఈ కేసులో తను ఆల్మోస్ట్ 2 months అయిపోయిందంట. ఏదైతే తన గోల్డ్, తన ఇంట్లో వాళ్ళ మిసెస్ గోల్డ్ కానీ వాళ్ళ గోల్డ్ కానీ తాకట్టు పెట్టి మరి ఆ అమౌంట్ ఒక 1 lakh rupees ఆఫ్ అమౌంట్ ఆ అడ్వకేట్కి ఇవ్వడం జరిగింది అంట. సో అసలు అడ్వకేట్ అని ఇజ్జత్ పోతుంది అనమాట. అడ్వకేట్లు అందరూ ఇజ్జత్ పోతూ ఉంది. సో చెప్పుకోవాలి అంటే మాలాంటి అడ్వకేట్లు ఇజ్జత్ అంతా పోతూ ఉందన్నమాట ఇట్లాంటి పర్సన్స్ చూస్తుంటే. సో తను అమౌంట్ తీసుకొని స్టిల్ ఇప్పటిదాకా కూడా ఆ వర్క్ అనేది ఫినిష్ చేయలేదంట. ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ సో చాలా చాలా డేస్ నుంచి చేస్తాను, తర్వాత చేస్తే నెక్స్ట్ చేస్తాము, జడ్జెస్ లేరు అని చెప్పేసి పోస్ట్పోన్ చేస్తూ ఉన్న మధ్యలో వెకేషన్ కూడా వచ్చింది కాబట్టి ఓకే, ఆ టైం గ్యాప్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఎట్ ప్రెసెంట్ చూసుకుంటే ఏదైతే తను ఇప్పుడు వెళ్ళి గట్టిగా అడిగినందుకు నేను అమౌంట్ ఇవ్వను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఎవరికి కంప్లైంట్ ఇచ్చుకుంటావో ఇచ్చుకోనరనమాట. సో ఇదంతా విన్న తర్వాత నాకు చాలా బాధేసింది. బికాజ్ ఎందుకు అని అంటే, ఇక్కడ తను మన దగ్గరికి అమౌంట్ లేక మన దగ్గరికి వచ్చాడు. అండ్ అదే కాకుండా ఒక అడ్వకేట్ దగ్గరికి వచ్చాడు అని అంటే చాలా బాధతో మన దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం హెల్ప్ చేయాలి. ఇన్ కేసు మనం చేయలేకపోతే వాళ్ళని వదిలేయాలి. అరే భయ్ నేను చెయ్యాలి రా భయ్ పోరా అని చెప్పేసేయాలి. లేదు అంటే వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసి బయటికి పంపించేసేయాలి. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇవన్నీ ఆలోచించకుండా వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసేసుకొని మనం సర్వీస్ ఇవ్వలేదు అని అంటే ఈ పాపం నీకు ఫ్యూచర్లో అయినా తగులుతుంది. సో అది ఏదైతే ఈ పాప పుణ్యాలు పక్కన పెడితే, ఇప్పుడు మనం మ్యాటర్కి వస్తే ఏంటి అని అంటే, ఒక అడ్వకేట్ ఎవరినైనా ఈవెన్తో నేనైనా కూడా ఈ ప్రొఫెషనల్లో ఉండి ఒక పర్సన్ని, నార్మల్ పర్సన్ దగ్గర అమౌంట్ తీసుకొని నేను సర్వీస్ ఇస్తా అని చెప్పేసి అమౌంట్ తీసుకొని చేయకపోతే ఏం చేయాలి అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది అనమాట. బీసీఐ అని ఉంటుంది అనమాట. ఆ బీసీఐకి మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. కంపల్సరీ మీ అమౌంట్ అనేది మీకు రికవరీ అయిపోతాయి. అండ్ అదే కాకుండా ఇన్ కేస్ వాళ్ళ దగ్గరనే మీరు కేసు వేసుకోవాలి అన్నా కూడా మీరు వాళ్ళ దగ్గర నుంచి కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు. ఇలా సఫర్ అయి ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి ట్యాగ్ చేయండి. అండ్ ఫర్ మోర్ లీగల్ వీడియోస్ ఫాలో వకీల్ సాబ్ వెంకట్. థ్యాంక్ యూ.